శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల్లోనూ రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. మరి 2 గ్రహాలు అనేటప్పటికల్లా ఎవరికైనా అరే మనం చేస్తున్న పనులలో మనకి ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలగదా అనేటటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఏ గ్రహాలు బాగున్నా ఏ గ్రహాలు బాగుండకపోయినా గురువుగారి యొక్క దృష్టి, గురువుగారి యొక్క స్థితి చాలా బాగున్న కారణం చేత మీరు అసంతృప్తి పాలవకుండా ఉంటారు. ఇది చాలు కదా మనకి. మనం సంతృప్తిగా ఉన్నాము అనుకుంటే చాలు మనకి. అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే లాభంలో కేతువు కూడా బాగున్నారు. సప్తమంలో గురువు గారితో పాటు లాభంలో కేతువు కూడా ఎప్పుడైతే బాగున్నారో అనేక రకాలుగా దైవ అనుగ్రహం కలుగుతోంది, భగవంతుని ఆశీస్సులు కలుగుతున్నాయి, విందు వినోద కాలక్షేపాలు ఉన్నాయి, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలని నిర్వహించడంలో మీరు కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో పూర్వం నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సంబంధం ఇప్పుడు టక్కన కుదురుతుంది. ఇది మీ ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది, మానసికమైనటువంటి శాంతిని ఇస్తుంది. మనం కోరుకున్నది జరిగింది కదా అని.
అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, అన్నదమ్ముల వ్యవహారాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అయితే మీకు ఫేవర్గానే ఉంటుంది. ఇక ఆస్తి తగాదాల విషయంలో, కోర్టు కేసుల విషయంలో ఇంకా పూర్తిగా అనుకూలత రాలేదు, వాయిదా వేసుకోండి ఏమన్నా ఉన్నట్టయితే. అర్ధాష్టమ శని సంచార దోషం చేత చాలా వరకు మనశ్శాంతి తక్కువ అవుతుంది. మాతృవర్గ రీత్యా మీరు సేవ చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ధనము విషయంలో రావాలి అనుకున్న ధనం ఖచ్చితంగా వస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, మీ కృషిశీలత బాగుంటుంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పితృవర్గ రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు మౌనము పాటించాలి. ఉద్యోగ జీవితంలో కూడా అంత పూర్తిగా రాణింపు లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, విదేశీయానాల విషయంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఈ వారం మీకు అనుకూలమవుతుంది ప్రయాణం అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. యోగా చేయడం ద్వారా మరింతగా మానసికమైన దృఢత్వం ఏర్పడుతుంది. ఇది ఎన్నో విషయాలకి నిబ్బరంగా ఉండేటట్టు చేస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఇక చంద్రుని యొక్క స్థితి వారాంతంలోకి వచ్చేటప్పటికి సప్తమంలోకి వచ్చి ఇంకా అధికమైన ఫలాలను ఇస్తోంది. పితృవర్గ రీత్యా చిన్నపాటి వెసులుబాటు, కొద్దిగా వారికి కూడా లాభము, కాస్త కాయ కష్టం తగ్గడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్త్రీల విషయంలో శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పెట్టుకొని పూజించండి, ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం కృషిని పెంచండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇక ఎవరినైనా తీసుకోండి, ఓర్పు ఓర్పు ఓర్పు. ఈ ఓర్పుని కలిగి ఉండడం ద్వారా మళ్ళీ కొన్నాళ్లకైనా సరే మీకు పూర్తి ఫలితాలు చక్కగా శుభకరంగా ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాల స్తోత్ర పారాయణలు, నవధాన్యాల యొక్క దానము చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహసూర్యాయ నమః.